మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి హోమ్ మినిస్టర్, ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జయంతిని పుంగనూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పెద్దకొండమారి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు 3K రన్ నిర్వహించారు. ఈ 3K రన్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారికి మహిళలకు అటు బాలులకు ఇక్కడ ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఇందులో భాగంగా వారు విద్యార్థులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జీవిత చరిత్రను వివరించారు. వారి మాటల్లోనే విందాం పదండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మన భారతదేశం అంతా కూడా ఒక జాతీయ పండుగగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు యొక్క ప్రత్యేకత మన ఉక్కు మనిషి, భారతరత్న అవార్డు గ్రహీత సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్రం రాకముందు స్వతంత్రం కోసం పోరాడాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ఐక్యత కోసం కృషి చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి పోతూ మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంచుమించు 365 స్వదేశీ సంస్థానాలకి స్వేచ్ఛ ఇచ్చడం జరిగింది. ఆ స్వదేశీ సంస్థానాలు భారత యూనియన్లోనైనా కలవచ్చు, లేదా పాకిస్తాన్లోనైనా కలవచ్చు, లేదా సొంతంగా తామే పాలన చేసుకోవచ్చు అన్న రూల్స్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి సందర్భంగా దీన్ని ఆలోచించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే దేశం మళ్ళా అధోగతి పాలవుతుందనే ఉద్దేశంతో, భారతదేశాన్ని అంతా కూడా ఐక్యతపరచాలనే ఉద్దేశంతో ఇంచుమించు 362 స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉంటూ, ఉప ప్రధానమంత్రిగా ఉంటూ తన సైనిక చర్యతో మొట్టమొదటిగా జునాగఢ్ని భారత యూనియన్లో ఐక్యత చేశాడు. తర్వాత జమ్మూ కాశ్మీర్ని ఐక్యత చేశాడు. సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన భారత ప్రభుత్వం 2014 నుంచి వల్లభాయ్ పటేల్ జయంతిని మన జాతీయ ఐక్యతా దినోత్సవంగా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన చోడేపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ సార్ గారు, అదేవిధంగా మన ప్రిన్సిపాల్ సార్ గారు, మా సిబ్బంది, మా విద్యార్థులందరూ కూడా 3K రన్స్లో పాల్గొని విజయం సాధించడం జరిగింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు 3K రన్ కూడా జరిపి వాళ్ళకు కూడా ప్రైజులు కూడా సార్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ కూడా మంచి గర్వకారణంగా తెలియపరుచుకుంటూ, అందరూ కూడా ఈ యూనిటీ అనేది ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. డివైడ్ అండ్ రూల్ పాలసీ నుండి మనము తట్టుకొని ఈ యొక్క దేశ అభివృద్ధిలో కూడా మనం పాడుపడేదానికి, మనం బాగా అభివృద్ధి చెందుకోవడానికి కూడా నిలదొక్కోవడానికి ఇది ఒక ఇదిగా తీసుకొని పరిగణించుకొని అందరూ కూడా పాటించాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ ఐకమత్యంగా ఉండాలనేసి జై హింద్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారము. చౌడేపల్లి మండలంలో ఈరోజు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా యూనిటీ రన్ నిర్వహించడం జరిగింది. అందుకు మనకు సహకరించిన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్కి, అధ్యాపకులకు, ఇందులో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి అందరికీ మా ధన్యవాదాలు.